కేటీఆర్ కమ్మ సామాజిక వర్గంపై చేసిన ఆరోపణలకు సీఎం రమేష్ ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు కేజీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జట్టి కుసుమకుమార్. సీఎం రమేష్ చేసినటువంటి ఆరోపణలను కేటీఆర్ ఎందుకు ఖండించడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టి కేటీఆర్ ఆ వ్యాఖ్యలు చేసినట్టుగానే మా సామాజిక వర్గం భావించాల్సి ఉంటుందని అన్నారు. సీసీ ఫుటేజ్ ఉందని చెప్తున్నటువంటి సీఎం రమేష్ ఆ ఫుటేజ్ ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అనవసరంగా కమ్మ సామాజిక వర్గంపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ప్రశ్నించారు. రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మా బలం ఏంటో చూపిస్తామని అన్నారు జట్టి. కమ్మ సామాజిక వర్గం ఓట్లు బీజేపీకి బీఆర్ఎస్ కి అవసరం లేదా అని ప్రశ్నిస్తున్న జట్టి కుసుమకుమార్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయం కమ్మ సామాజిక వర్గం వైపు తిరుగుతోంది. కేటీఆర్ అలాగే సీఎం రమేష్ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల ఘర్షణలో కమ్మ సామాజిక వర్గం ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి అంశాలు మాట్లాడటానికి ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జట్టి కుసుమకుమార్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ చర్చ సీఎం రమేష్ కేటీఆర్ ఏమన్నారు అని చెప్పేసి కేటీఆర్ నుంచి ఈ ఇష్యూ మీద కాకుండా వేరే విషయాల మీద రియాక్ట్ అవ్వడానికి ఎట్లా చూస్తారు, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అంటే మొట్టమొదటిగా సీఎం రమేష్ అనే ఆయన దానికి ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. కేటీఆర్ తన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ కమ్మ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో బూతులు తిట్టాడు అని చెప్పేసి ఆ పదజాలం కూడా వాడాడు అతను. ఇంకో వేరే సామాజిక వర్గాన్ని కూడా తిట్టాడు అని చెప్పేసి అన్నాడే కానీ మా సామాజిక వర్గం గురించి చాలా ఏం తిట్టాడు అనేది కూడా 1-2 సార్లు మాట్లాడటం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్ ఉంది అంటున్నావు నువ్వు. సీసీటీవీ ఫుటేజ్ ఇంట్లో వచ్చిపోయేది ఫుటేజ్ ఉంటుంది, లోపల మాట్లాడింది కూడా ఉంటే నువ్వు బయట పెట్టాలి. 2009లో నువ్వు టీఆర్ఎస్తో టీడీపీకి పొత్తు కావడానికి కారణంలో దాంట్లో కూడా నువ్వు కీలక భాగస్వామ్యం తీసుకున్నావు అనే సంగతి మాకు తెలుసు. అంటే నీ సామాజిక వర్గం కాబట్టి ఆ రోజు నువ్వు తీసుకున్నావు. వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో వంటకాగావు, టీడీపీతో లబ్ధి పొందావు. అటువంటి వాడివి నీ ఇంట్లో కూడా మా సామాజిక వర్గం వాళ్ళు 2 ఉన్నారు. నువ్వు అవన్నీ మర్చిపోయి మా సామాజిక వర్గాన్ని గురించి ఇట్లా మాట్లాడని చెప్పేసి నువ్వు బహిరంగంగా మాట్లాడటం అనేది ఫస్ట్ ఆధారాలతో నిరూపించాల్సిన అవసరం సీఎం రమేష్కు ఉంది. అంటే ఈ రెండు పార్టీలు ఇద్దరు నాయకుల మధ్య జరిగినటువంటి మాటల ఘర్షణలో దాన్ని మీరు నమ్ముతున్నారా? ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఇలాంటి కామెంట్ చేశారు అంటే నమ్ముతారా? గతంలో కేసీఆర్ ఏమో అసలు ఆంధ్రోళ్ళు అనే మాట లేదు, ఇక్కడ ఉన్నోళ్ళంతా మనోళ్ళే, వాళ్ళ కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటే నేను పంటితో తీస్తాను. ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు చేశారనుకుంటున్నారు? అంటే అతని అహంకారము, అతను అధికారంలో ఉన్నప్పుడు ఎంత అహంకారంగా ఉన్నాడో. చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఒక జాతీయ స్థాయి నాయకుడు. ఆయన గురించి కొందరు ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు నిరసన తెలుపుతుంటే ఆయన అక్రమంగా అరెస్టు మీద ఆ రాష్ట్ర పంచాయతీ ఈ రాష్ట్రం ఎందుకు వెళ్ళి రాజమండ్రిలో ధర్నాలు చేసుకోండి అని చెప్పి నిరసన చెప్పే హక్కు ఎవరికైనా ఉంది. మనం వెళ్ళి వైట్ హౌస్ ముందు నిరసన తెలపాలంటే శాంతియుతంగా నిరసన చెప్పడానికి వాళ్ళు కూడా పర్మిషన్ ఇస్తారు మనకి. అటువంటిది కేటీఆర్ అహంకారపూరిత దూరంతో ఇక్కడ అతనికి అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణాలు ఇదొక కారణం కింద నేను భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు సీఎం రమేష్ చెప్పిన మాటల్ని నువ్వు ఖండించకపోతే మాత్రం నువ్వు అన్నట్లుగానే మేము భావించాల్సి ఉంటుంది. అప్పుడు మా యొక్క నిరసన, మా యొక్క బలము, మా యొక్క ఇదేంది అనేది మీకు చూపించాల్సిన అవసరం ఉంది. కమ్మ సామాజిక వర్గం అనేది నలుగురిని ఎమ్మట తీసుకుని వెళ్ళే సామాజిక వర్గం. మేము ఫిడలిస్టిక్ సామాజిక వర్గం కాదు మాది. నలుగురికి అన్నం పెట్టే సామాజిక వర్గం. హలంతో పొలాన్ని దున్నగలం, కలంతో శాసనాలు రాయగలం, అవసరమైతే కత్తి పట్టుకొని యుద్ధాలు కూడా చేయగలం. రాణి రుద్రమదేవి వారసులం మేము. కాబట్టి కమ్మ సామాజిక వర్గాన్ని చాలా ఆశామాషిగా తీసుకోవడానికి వీల్లేదు. సీఎం రమేష్ అండ్ కేటీఆర్కి ఇద్దరికి నేను గట్టిగా హెచ్చరిక చేస్తాను. అంటే ఒక చర్చ జరుగుతుంది సార్. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంక్ని తమ వైపు తిప్పుకోవడానికి టీడీపీతో చర్చలు జరిపే ప్రయత్నం చేస్తుందని ఒకవైపు, లోకేష్ని రహస్యంగా కలిసిందని సీఎంఏ చెప్పడము, ఇలాంటివన్నీ జరుగుతుంటే మీ సామాజిక వర్గాన్ని అనేంత ధైర్యం చేస్తారా కేటీఆర్? అంటే డైరెక్ట్గా ఓపెన్గా అనే ధైర్యం చేయడు, కానీ ఆఫ్ ద రికార్డులో మాట్లాడి ఉంటాడేమో. అది సీఎం రమేష్ బయట పెట్టామనేది సీఎం రమేష్ దానికి ఆధారాలు చూపించాల్సిన అవసరం ఉంది. నువ్వు అది కూడా అతను మాట్లాడింది ఎప్పుడు కవిత జైల్లో ఉన్నప్పుడు, కవితని కేసులు ఎత్తేసేస్తే విలీనం చేస్తానని అన్నాడు అంటే దాదాపు 4-5 నెలల క్రితం అయి ఉంటుంది. 4-5 నెలల నుంచి ఎందుకు నువ్వు కామ్గా ఉన్నావు? ఇప్పుడు నిన్ను అతను ఎత్తి చూపించేసి నీ మీద ఒక ఎలిగేషన్ చేశాడు కాబట్టి నువ్వు మా సామాజిక వర్గాన్ని బయటికి తీసుకురావాల్సిన అవసరం నీకేంటి? నీ ఇంట్లోనే మా సామాజిక వర్గం వాళ్ళు 2 ఉన్నారు. కాబట్టి నువ్వు మాకు ఆ సామాజిక వర్గం అంటే నీకు ముందు కోపం ఉందా, లేకపోతే కేటీఆర్ ఉన్న కోపాన్ని అటువైపు తిప్పుదామని నువ్వు ప్రయత్నం చేసావు. కాబట్టి మొట్టమొదటగా సీఎం రమేషే దాన్ని వివరణ ఇవ్వాలి, ఖండించాలి, ఆధారాలు చూపించాలి. కేటీఆర్ కూడా అన్నాడు దాన్ని తీవ్రంగా ఖండించి నిజంగా అని ఉంటే క్షమాపణ చెప్పాలి ఇద్దరు. మీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక సభ ఏదో ఏర్పాటు చేయాలనుకుంటే ఎప్పుడు ఎక్కడ? అంటే కొందరు తెలియకుండా కమ్మ సామాజిక వర్గం చాలా సంఖ్యాపరంగా చాలా తక్కువ మంది ఉంటారు. వీళ్ళన్నింటిలో వీళ్ళే పెత్తనం చేస్తారు. మీడియాలో వీళ్ళే ఉంటారు, పరిశ్రమ రంగంలో వీళ్ళే ఉన్నారు, సినీ రంగంలో వీళ్ళే ఉన్నారు అన్నీ అని చెప్పేసి అంటుంటారు. కానీ సంఖ్యాపరంగా మేము తక్కువ కాదు. మేము భారతదేశ జనాభాలో 1.5% ఉంటాము. 1.5% ఉంటాం అనేది తక్కువ కాదు. 2,10,00,000 మంది ఉంటాము.
దాంట్లో ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సంఖ్య కంటే కూడా తమిళనాడులో మా సంఖ్య ఎక్కువ. 70 లక్షల మందికి 8% ఆఫ్ తమిళనాడు పాపులేషన్ మా వాళ్ళు ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఎప్పుడు సమాజానికి మేలు చేసిన సామాజిక వర్గం, సమాజానికి ఎంతో చేశాము. దాని ఉదాహరణ నాగార్జునసాగర్ డ్యామే. ముత్యాల రాజా గారు నాగార్జునసాగర్ డ్యామ్ కట్టి ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలకి తాగునీరు సాగునీరు అందిస్తున్నారు అనేది తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి సీఎం రమేష్, కేటీఆర్ ఇద్దరు కూడా త్వరలోనే మొన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి సీఎం రమేష్ ఆధారాలు చూపించాలి. కేటీఆర్ ఏమో వచ్చినట్టు సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఖండన కానీ అసలు ఏం జరిగిందనేటువంటి వివరాలన్నీ బయటపెట్టాలని చెప్పేసి జట్టి కుసుమ్ కుమార్ గారు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గణపతితో చారి, ఎన్టీవీ, హైదరాబాద్.